ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకడు మౌనంగా ఉన్నాడు అని అంటే ఇక వాడు తప్పు చేసిండు అందుకే మౌనంగా ఉన్నాడు అని అంటే అది మూర్ఖత్వం అవుతుంది. అవునా? అబ్బా, అర్థమైందా? సో ముచ్చట ఏంటంటే నా మీద ఏదైతే ట్రోల్స్ అవుతున్నాయో ఏవైతే ఎలిగేషన్స్ అయ్యో మన వీడియోలు అవుతున్నాయో వాటి గురించి మాట్లాడదామని వచ్చిన. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. He sent me a picture of his boner, but he was wearing an underwear. నువ్వేమన్నా రంగిళాలో ఊర్మిళ అనుకుంటున్నావా? డ్రాయర్ లవి చూపిస్తున్నావు. అయితే I was like, this is making me very insecure. ఆపేసే అని చెప్పి అన్నా. ఏముంది ఇందులో అన్న తర్వాత he was like, okay సారీ అని చెప్పి వదిలేశాడు. ఓకే ఒక 4-5 hours 3 hours తర్వాత అగైన్ ఒక స్నాప్ పెట్టా. సో అప్పుడు టెక్స్ట్ చేశాడు, ఐ హ్యావ్ అ బిగ్గర్ సర్ప్రైజ్ ఫర్ యూ బట్ ఐఎమ్ షూర్ యూ లైక్ ఇట్ అని చెప్పి పెట్టాడు. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. పెడితే ఏంటి అని చెప్పాడు ఇక. సో హీ డైరెక్ట్లీ సెంట్ మీ హిస్ డిక్ అనమాట. యు వాంట్ టు సీ మై ఫుల్ ఫిగర్? కమ్ ఆన్ రన్ కమ్ ఆన్. ఇంకా ఏంట్రా బాబు అనుకొని ఐ లెఫ్ట్ ఇట్. కానీ స్క్రీన్ రికార్డింగ్ అయితే తీసుకున్నా. బేసిక్గా ఫ్రెండ్స్ మనం మాట్లాడుకుంటాం కదా, అరే ఈద్రా మొగ్గల పంచాయత్. ఇది నిజంగానే మొగ్గ పంచాయత్. ఓకే, మనకి నోటి దూలు ఎక్కువ, నోటి దూలతో చాలా మాట్లాడినాన్ని మంచోడే, కానీ ఇవి గుద్దవల్పు మాటలన్నీ. సో ఈ మాట చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. ఇంకోటి ఏంటనంటే సంథింగ్ ఏదో పెట్టాడు, పెట్టిన తర్వాత ప్రేమ అంటే ముద్దు పెడుతున్నట్టు ఒక జిఫ్ పెడితే ఏంది అంటే ప్రేమ. సో అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. తేటగాడు అని చెప్పేసి రిప్లై ఇచ్చిందనమాట. ఈడేమో ఇవ్వలేదు కదా, మనకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు, మనకు గుడ్ నైట్ అయిపోయింది చేసుకొని బాత్రూంలోకి వెళ్ళి కొట్టేసుకొని పడుకుంటూ పోయాం. ఇది మగతనం అంటే ఏందో తెలియకుండా మొగ్గేసుకొని పుట్టంగానే ఇక నేను మొగోని అని ఫీల్ అయిపోయి సో కాల్డ్ మొగోళ్ళ గురించి మాట్లాడదు. అందరు అమ్మాయిలకి ఫ్యాన్ టిప్పి నీ మొగ్గ చూపించి నువ్వే మొగ్గల కోసం మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది. సరే మీరు ఏమనుకుంటారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి మీ పక్కన నిలవడంగా టంగుమని చెప్పి మీకు లోకట్ ఏదో అయిపోయి మీ మొగ్గ టక్కుమని లేవగానే అని అమ్మ నేను మొగోని, నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉందని ఫీల్ అవుతురా? వాళ్ళందరూ అలా ఫీల్ అవుతున్నారో లేదో నాకు తెలియదు కదా భయ్యా. నువ్వు మాత్రం గట్టిగానే ఫీల్ అయ్యావు. 4-5 అమ్మాయిలకి ఫోటోలు పెట్టేసావు, నీ మొగ్గ ఫోటో పెట్టి నాకు షేర్ చేశారు. ఆ మొగ్గ చూడలేక చచ్చిపోయాను నేను. అది కాదురా మగతనం అంటే. సరే నీ దృష్టిలో మొగతనం అంటే ఏంటో చెప్పు, నేను వింటాను. చెప్పు. ఒక అమ్మాయి నీ పక్కన నిలబడితే ఆ నిలబడ్డ అమ్మాయి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు మొగను అవుతావు అంటే భయ్య ఇప్పుడు నువ్వు మొగుడు కాదనమాట. ఎందుకంటే ఒక 2 అమ్మాయిలు నాకు చెప్పారు నువ్వు మొగ్గ ఫోటోలు పెట్టేసావంటే. నువ్వు ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఆడే ఏదో వేసాడు అని చెప్పి భయపడితే నువ్వు మొగను ఎట్లా అవుతావురా? సరే భయ్యా నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు మొగుడు కాదు. అందరు అమ్మాయిలకి తప్పుడుగా మెసేజ్ చేస్తావు, ఏమో బాగా నీకు దురదేస్తే నువ్వు బట్టలు ఇప్పేసి నీ మొగ్గలు చూపిస్తావు. ఓకే, అందరికీ తెలుసు ఆ టీషర్టు నీదే. ఆ ఏదైతే న్యూడ్ ఫోటో నీది వచ్చిందో బయటికి, నువ్వు అందరికి పంపించావో ఏ డిక్స్, ఆ షర్టు ఆ టాటూ అన్నీ నీవే. ఏంటి మంత్రి తిప్పుకుంటూ కూర్చునే తరుణం కాదు, జరిగే జరక్క మందు పలని ముందు. అండ్ ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నా అంటే నాకు ఊకే రియాక్ట్ అవ్వు అని చెప్పేసి చాలా ఇది చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి మీకోసం అని చెప్పేసి నేను రియాక్ట్ అవి ఇది చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీళ్ళైతే వీడియోలు ఎవరైతే చేస్తున్నారో నా పైన వీళ్ళ ఎజెండా అయ్యింది. ఆడో పెద్ద బోగ్గాడు సార్, ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆమెకి న్యాయం చేయాలి అన్నది వీళ్ళ ఎజెండానా, లేకపోతే ఆ వీడి పైన ఒకటి ఇది వచ్చింది సో దీన్ని క్యాష్ చేసుకుందాం, మనం దీంతో వీడియోలు చేసుకుని పైన సంపాదించుకుందాం, ఇదా మీ ఎజెండా? మీ బతుకులు చెడా బతుకులా
ఇప్పుడు యాక్చువల్గా ఈ నవీన్ గోల్డీ ఈ సిచ్యువేషన్లో ఈ కాంట్రవర్సీలో కుడిచిపోవడానికి మొత్తం కారణం అంటే గాంజాగాడు గాంజాగాడి వల్ల లైఫ్ కుడిచిపోయింది ఇప్పుడు నవీంది. చెప్పరా నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. గాంజాగాడు వచ్చి ఏం చేసిండంటే అవన్నీ చేపించింది నేనేరా బై, ఎందుకు? 500 ఇచ్చి చేయించిన అన్నాడు. వీళ్ళంతా చూతే కానీ నా లైఫ్ లో నిజం చెప్తున్నా. అంటే దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? ఇన్ని ప్రూఫ్లు దొరికినాయి, రాక్ సాలిడ్ ప్రూఫ్స్ ఇవన్నీ. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. సరే ఒకవేళ ఆ ఫోటో నాదే అనుకుందాం. మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. ఇది మ్యూచువల్ కన్సెంట్ తో జరిగి ఇక్కడ నుండి ఫోటో వెళ్ళి అక్కడ నుండి ఫోటో వచ్చి ఇక్కడే నేను కొట్టింతాను. నన్ను కొట్టే మగాడేమంటారా? నేను కొట్టడానికి మొగాలు కావాలంటే ఆడోతో కొట్టించేస్తాను. ఆడోల చేతిలో అప్పడం అయిపోతుంది. ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు చేసి తర్వాత ఆ అమ్మాయి నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా? అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.